రైట్ పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఊహించిన దానికన్నా ముందే రేపటి నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. లక్షలోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాలో వేస్తామని అన్నారు. భూమి పట్టాదారు పాస్ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు మాఫీ వర్తిస్తుంది అని చెప్పారు. కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఇక రాష్ట్రంలో 90 లక్షల కార్డులు ఉండగా రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మందికి రుణాలు ఉన్నాయని, వారికి కూడా రుణమాఫీ వర్తిస్తోంది అని తెలియజేశారు. ఇక రేషన్ కార్డులు లేనంత మాత్రాన రైతులకు అన్యాయం జరగనివ్వబోము అని స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలి అని ఆదేశించారు. ఇక రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని బ్యాంకర్లకు సూచనలు ఇచ్చారు. ఇక గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేసినందునే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని, ఇప్పుడు అలాంటి చర్యలే తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆ రోజు సాయంత్రం 4 గంటలకు 1 లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకురావాలని, అక్కడ ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో సంబరాలు నిర్వహించి సంతోషాన్ని పంచుకోవాలని సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో 2 జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఇక తెలంగాణలో వ్యవసాయ భూములుగా నమోదై సాగు చేయకుండా ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేయిస్తోంది. తొలుత 5 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం చేపట్టింది. కామారెడ్డి, హన్మకొండ, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, అందుబాటులో ఉన్న డిఆర్డీఏ సిబ్బంది ఈ వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్న నేపథ్యంలో సాగు చెయ్యని భూములపై ఆరా తీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ప్రతి సీజన్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాప్ బుకింగ్ చేస్తున్నారు. ఏ గ్రామంలో, ఏ సర్వే నంబర్లో ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలను క్రాప్ బుకింగ్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. అయితే ధరణి రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 1.5 ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. కానీ క్రాప్ బుకింగ్ కు వచ్చేసరికి వానాకాలంలో 1,25 లక్షల ఎకరాల వరకు సాగవుతుండగా యాసంగిలో 75 లక్షల ఎకరాలు దాటడం లేదు. మరోవైపు రాష్ట్రంలో శాశ్వత బీడు భూముల జాబితాలో 18.56 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటిలో రాళ్లు, రప్పలు, ముళ్లకంపలు ఉన్నప్పటికీ వ్యవసాయ భూముల జాబితాలో ఉండడంతో ప్రభుత్వం రైతు బంధు సాయం అందజేసింది. కాగా ఏఈఓలు చేపట్టే క్రాప్ బుకింగ్ లో ఇలాంటి భూములను నో క్రాప్ జాబితాలో రాస్తున్నారు. ప్రతి సీజన్లో ఈ భూములు నో క్రాప్ జాబితాలోనే ఉంటున్నాయి. అలాంటి వాటిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. కరీంనగర్, హన్మకొండ, ఖమ్మం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేస్తున్నారు. అయితే పంట వెయ్యని భూముల వివరాలను రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయం నుంచే పంపించారు. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్. ఒకవైపు రేపటి నుంచి కూడా ఆ రుణమాఫీ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆగస్టు 15 అన్నారు, కానీ అంతకు ముందే రైతులకు తీపి కబురు చెప్పిన పరిస్థితి. 1 లక్ష లోపు ఉన్నటువంటి రుణాలను రేపటి నుంచి మాఫీ. ఇంకొక వైపు ఏదైతే సాగు చేయనటువంటి భూముల సర్వే కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది, ఎందుకంటే రుణమాఫీ అన్యాక్రాంతం కాకుండా ఎవరైతే లేఅవుట్లు వేసిన వాళ్ళకు కూడా ఈ ఏదైతే దీనికి సంబంధించి వాళ్లకు వెళ్లకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది రైతాంగానికి ఒకే దశలో రుణమాఫీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందుకోసం 32,000 కోట్ల నిధులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంది. అయితే ఈ నెల 18వ తేదీన మొదటి దశలో భాగంగా 1 లక్ష రూపాయల లోపు రుణాలున్నటువంటి వారి రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇలా ఈ 1 లక్ష రూపాయల రూపు రుణాలున్నటువంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది బెనిఫిషియరీస్ ఉన్నారు. మిగతా వారందరికీ కూడా మరో వారం 10 రోజుల్లో మిగతా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో
ఈ రుణమాఫీ చేసేటువంటి ప్రక్రియలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది తెల్ల రేషన్ కార్డు లేనట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా ఎవరైతే వ్యవసాయానికి సంబంధం లేనటువంటి నాన్ అగ్రికల్చర్ భూములు ఉన్నాయో ఈ నాన్ అగ్రికల్చర్ భూములను కూడా వ్యవసాయ భూములుగా చూపించి కోట్లాది రూపాయలను ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడంలో భాగంగా అప్పట్లో వీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కింది స్థాయి అధికారులు తీసుకున్నటువంటి చర్యలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. సో దాన్ని వ్యవసాయ శాఖ అధికారులు స్పెషల్ గా మానిటరింగ్ చేస్తూ సంబంధిత వివరాలను తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి ప్రారంభం కానటువంటి ఒక ₹1,00,000 రుణమాఫీకి సంబంధించిన విషయంలో 12 లక్షల మంది రైతాంగానికి దాదాపు 6,800 కోట్ల రూపాయలు ఒకే దశలో రైతుల ఖాతాల్లోకి చేరి రైతుల రుణవిముక్తి నుంచి రుణవిముక్తులకు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.